అల్గు వర్షిని మేడం గారు అధికారులతో సమన్వయం చేసుకొని 1,76,000 మంది పిల్లలు చదువుకుంటున్న పిల్లలకు ఉత్తమ ప్రతిభ అవార్డులు ఇచ్చి సుమారు నగదు 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పిల్లలకు ప్రోత్సాహకరంగా ల్యాప్టాప్స్, ఉత్తమమైన చదువు మెడిసిన్స్లో కానీ, ఇంజనీర్లో కానీ, ఐఐటీలో కానీ, జేఈలో కానీ చదువుకున్న పిల్లలకు 1,76,000 మంది పిల్లలకు దాంట్లో ఉత్తమంగా మెరిట్ సంబంధించిన పిల్లలకు గౌరవ ముఖ్యమంత్రి స్వయంగా నేరుగా ప్రతిభా అవార్డ్స్ అందించిన కార్యక్రమంలో పాల్గొనే సందర్భం ఎన్నడన్నా కేసీఆర్ చేసిండా అని అడుగుతున్నా. ఎస్సీ రెసిడెన్సీకి సంబంధించిన కానీ గురుకులాలు కానీ మూడలకు పిల్లలతో కూర్చొని భోజనం చేసిండా హాస్టల్స్లలో పోయి ముఖ్యమంత్రి హోదాలో పిల్లలతో నేరుగా కూర్చొని మీ కష్ట సుఖాలు ఏదో మాట్లాడిండా అని చెప్పి అంటున్నా. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో గౌరవ మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈ రాష్ట్రంలో ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పిల్లలకు డైట్ ఛార్జీలు పెంచింది, మెస్ ఛార్జీలు పెంచడం జరిగింది, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగింది. సుమారు 200% పైచిలకు రాష్ట్ర ప్రభుత్వంపై బడ్జెట్పై భారం పడ్డా కూడా మా పిల్లలకు చదువుకున్న హాస్టల్స్ లోపల సుమారు 1,76,000 మంది పిల్లలు ఈ తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటున్నారు. వాళ్ళకు మంచి భోజన వసతులు ఏర్పాటు చేయాలి, అన్ని విధాల మేలైనటువంటి పౌష్టికమైన ఆహారం ఇవ్వాలని చెప్పేసి ఇప్పటివరకు ఎవరు కూడా ఆలోచన చేయలే. ఒక డైట్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. మండే ఏ డైట్ పెట్టాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏది పెట్టాలి, మండే లంచ్ ఏది పెట్టాలి, డిన్నర్ ఏది పెట్టాలి పిల్లలకు, అదేవిధంగా ట్యూస్డే ఏది పెట్టాలి అని ఆ విధంగా డైట్కి సంబంధించినటువంటి ఒక ప్రణాళికమైనటువంటి పద్ధతి ద్వారా ఒక క్యాలెండర్ ప్రోగ్రామ్ ఇచ్చి ఆ హాస్టల్స్లో ఆ ప్రిన్సిపల్స్కు, అదేవిధంగా ఆ ప్రిన్సిపల్కి సంబంధించిన ఎవరైతే ఆ స్టాఫ్ ఉంటుందో వారి బాధ్యతలపై చెప్పి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లాకు సంబంధించినటువంటి జేసీ గారికి, అధికారులు కూడా ప్రతి ఒక్కరు జిల్లాలో ఆ హాస్టల్ విజిట్ చేయాలి. ఆ హాస్టల్ ఆ మెస్ పరంగా ఏ భోజనం ఇస్తున్నారో ఆ రోజు ఏ భోజనం ఉన్నది, ఏ భోజనం ఇస్తున్నది తనిఖీ చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అమలు చేయడం కూడా జరుగుతుంది. ఎన్నడన్నా మీరు చేసిన ఈ విషయం, ఎన్నడన్నా పిల్లలకు సంబంధించిన పేదవాళ్ళ పిల్లలకు సంబంధించిన ఆలోచన పరంగా, చదువు పరంగా మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి, మీ మంత్రులు హరీష్ రావు గారి, మీ మంత్రి కేటీఆర్ గారి, మా ఆ శాఖ మంత్రికి సంబంధించినటువంటి సోషల్ మినిస్టర్గా పనిచేసి మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వర్ ఎన్నడన్నా ఆలోచన చేసిండా మా డైట్ ఛార్జ్ పెంచాలి, పిల్లలకు మంచి మీ భోజనం ఇవ్వాలి, అన్ని విధాల వాళ్ళకు మంచి పౌష్టికమైన ఆహారపరంగా ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసినారా? ఎన్నడూ చేయబోక ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడతారు ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ గురించి. ఎన్నడన్నా ఆలోచన చేసినావా? హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా నువ్వు పనిచేసినావు. మన పిల్లలు తెలంగాణ రాష్ట్రం నుండి 80% మంది పిల్లలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ఏర్పాటు చేసి సుమారు 160 నుంచి 200 కోట్ల వరకు అంచనాలతోని ఒక 25 ఎకరాల లోపల బిల్డింగ్ ఏర్పాటు చేసి దాంట్లో క్రీడా మైదానం ఏర్పాటు చేసి అన్ని వర్గాల పిల్లలు ఒకటే చోటు కూర్చొని చదువుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క ఆలోచన విధానం అమలు చేస్తుంటే, గొప్పగా పిల్లల దగ్గరికి నేరుగా పోయి మాట్లాడుతుంటే, పేద పిల్లల మధ్య కూర్చొని భోజనం చేస్తుంటే ప్రజల నుంచి ఏ విధమైన గొప్ప ఆదరణ వస్తుంది. ఓర్చుకోలేక కళ్ళ ఏదైతే కారం జల్లే విధంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడతారు, వారి యొక్క నాయకత్వం మాట్లాడుతుంది. ఈరోజు మేము చెప్తున్నాం ఆ వర్గానికి చెందిన వారిగా శాసనసభ్యుడిగా ప్రభుత్వ నేను కానీ మా ఎమ్మెల్యే గారు, మా డాక్టర్ గారు, ఉన్నతమైన చదువుకున్నటువంటి మా డాక్టర్ గారు, ఆ వర్గానికి చెందినవాడు మా మానకొండ ఎమ్మెల్యే గారు, మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయినాం. వందలాది మంది మా పిల్లలను తీసుకొని వచ్చి మా పిల్లలకు ఏదైతే ప్రతిభ పురస్కార్ అవార్డ్స్, నగదు అవార్డ్స్ మేము శాసనసభలందరూ డయాస్ మీద కూర్చొని, ఎంపీలను కూర్చొని, గౌరవ మంత్రివర్యులు, గౌరవ చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మేమందరం మా పిల్లలను ఆదరించి, వాళ్ళకి ప్రతిభ ఇచ్చి, ప్రోత్సహించి, వారికి గొప్పగా మేము ఆదరిస్తే మీరు మాట్లాడే మాటలు ఇదా? 40 కోట్లది 60 కోట్లు ఎట్లయింది, 60 కోట్లది 100 కోట్లు ఎట్లయింది, 100 కోట్లది 130 కోట్లు అంటే అది మీరే చెప్పాలి, కేసీఆర్ చెప్పాలి, హరీష్ రావు చెప్పాలి. ఎందుకంటే కమిషన్లు ఈ రేట్లు పెంచడం అనేది బాగా తెలుసు కదా, దాంట్లో డాక్టరేట్స్ కదా మీరంతా కూడా. మాట్లాడటానికి కొంచెం సొయ్యి ఉండాలి.
ఈరోజు మీరు అధికారంలో 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది కదా, మేము అన్నామా మా ఎస్సీలకు సంబంధించిన పిల్లలకు హాస్టల్స్ కట్టియం కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయంగా కానీ, కేజీటీ పీజీజీ ఏర్పాటు చేసే విషయంలో కానీ, డైట్ ఛార్జీలు పెంచే విషయంలో కానీ, ఈరోజు చూడండి మీరు పోయిన సంవత్సరం ఇదే జూన్లో స్కూల్ స్టార్ట్ కాకపోతే పిల్లలకు యూనిఫామ్స్ వచ్చినాయి, బుక్స్ వచ్చినాయి గవర్నమెంట్ స్కూల్స్లలో. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికమైనటువంటి భారం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఉన్నా, రాష్ట్రంలో రాచరికమైనటువంటి ఆర్థిక వ్యవస్థ సృష్టించిపోయినా కూడా ఎంత ఇబ్బందులున్నా ఎదుర్కొని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ చీఫ్ మినిస్టర్ గారు మంత్రులతో కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే